హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ. మరి ఏపీపీఎస్సీ రిలీజ్ చేయబోయేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో 30 మార్క్స్, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా 30 మార్క్స్ మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అలాగే ఏపీ ఎస్ఐపీసీలో కూడా మనకి దాదాపు 30 నుంచి 35 మార్క్స్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ. అలాగే తెలంగాణకు సంబంధించి తీసుకుంటే కూడా మనకి ఎస్ఐపీసీలో కానీ గ్రూప్స్లో కానీ ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు కనుక పూర్తిగా ఇండియన్ హిస్టరీ కంటెంట్ కావాలని అనుకుంటే నేను చెప్పింది మన బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే చాలు, మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఫుల్ కోర్స్ అంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కలిపి కూడా కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉందండి. మంచి కంటెంట్, మంచి ఫ్యాకల్టీస్తో, నాతో పాటు చాలామంది ఫ్యాకల్టీస్ మీకు కంటెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో డెఫినెట్గా మీకు జాబ్ ఓరియంటెడ్ కంటెంట్ అయితే మీకు అవైలబుల్ ఉంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికి అప్పగించి అనుసరించినటువంటి రాజుని అయితే ఏమంటారంట అంటే సముద్రగుప్తుడు మనకు తెలుస్తున్న ఇండియన్ నెపోలియన్ అంటారు. విఎస్ స్మిత్ అని అతను చెప్పాడనమాట 1465లోని. మరి సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశ రాజ్యాలను జయించాడు, అలాగే కొన్ని ఆటవిక రాజ్యాలను జయించాడు, అలాగే దక్షిణ భారతదేశంలో జయించాడు అనమాట. కానీ దక్షిణ భారతదేశంలో జయించిన తర్వాత ఏం చేశాడంటే వాళ్ళ రాజ్యాలు వాళ్ళకే అప్పచెప్పాడు. మరి ఈ విధానాన్ని ఏమంటారంట? సామ్రాజ్య విస్తరణ విధానమా, గ్రహణ మోక్ష అనుగ్రహమా, దిగ్విజయమా లేదా ధర్మ విజయమా అండి? సో మనకి ఇది గ్రహణ మోక్ష అనుగ్రహం అంటారండి. అంటే ఈయన ఏం చేశారంటే గ్రహణం అంటే శత్రువుని బంధించాడు. ఏంటంటే ఉత్తర భారతదేశాన్ని ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తూ అక్కడ ఎవరైతే శకులు కానీ వీళ్ళంతా అతని మీద అటాక్స్ చేస్తారో ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళని అక్కడ ఓడిస్తాడు. వాళ్ళని ఓడించడమే కాకుండా మళ్ళీ దక్షిణ భారతదేశం మీద అటాక్ చేస్తారనమాట. మరి గ్రహణ అంటారు అంటే శత్రువుని బంధించడం, మోక్ష అంటే మళ్ళీ విడిచిపెట్టడం. అంటే వాళ్ళని గ్రహణం అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా మనకి గ్రహణం పట్టేటప్పుడు ఏమవుతుందంటే చంద్రగ్రహణం అనుకుంటే చంద్రుడిని పట్టుకొని మళ్ళీ విడిచిపెట్టడం, గ్రహణం విడిచిపెట్టడం అంటాం కదా మనం. సో గ్రహణం అంటే పట్టుకోవడం యాక్చువల్లీ, తర్వాత రిలీజ్ చేస్తారు మోక్షం అనమాట. తర్వాత మళ్ళీ అనుగ్రహం అంటే ఏంటంటే వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చి వాళ్ళని ఫ్యూరిటోరియల్స్ అంటారండి, సామంతులు అంటారండి. ఇంగ్లీష్లో ఫ్యూరిటోరియల్స్ అంటారు అనమాట. వాళ్ళని సామంతులుగా చేసుకోవడం. అందుకే ఇక్కడ ఏమన్నారు మనకి ఇక్కడ చూడండి, గ్రహణం, మోక్షం, అనుగ్రహం. అంటే గ్రహణం అంటే పట్టుకున్నాడు అంటే గెలిచాడు శత్రువుల్ని, తర్వాత మోక్షం అంటే విడిచిపెట్టాడు, అనుగ్రహం అంటే మళ్ళీ వాళ్ళనే మిత్ర రాజ్యాల కంటే సామంత రాజ్యాలకి చేసుకోవడం జరిగిందనమాట. సో కాబట్టి దక్షిణ భారతదేశ రాజ్యంతో సముద్రగుప్తుడు ఫాలో అయినటువంటి పాలసీ ఏంటంటే మనకి గ్రహణ మోక్ష అనుగ్రహ పద్ధతి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. లేదంటే ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. గ్రహణ మోక్ష అనుగ్రహ పద్ధతిని దక్షిణ భారతదేశ రాజులతో ఫాలో అయినటువంటి రాజు ఎవరంటే మనకి సముద్రగుప్తుడు. ఇతను వీణ వాయించడంలో ప్రసిద్ధి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇతని గురించి తెలిపే శాసనం మనకి అలహాబాద్ శాసనం అనమాట. దీన్ని హరిసేనుడు మనకి రచించడం జరిగింది. గుప్త రాజులందరిలో గొప్పవాడు ఎవరంటే మనకి సముద్రగుప్తుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, మరి ఇక మిగతా పాయింట్స్ ఇస్తే సామ్రాజ్య విస్తరణ విధానం, రాజ్యాలను కలుపుకునే విధానం సామ్రాజ్య విస్తరణ అంటే మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎంపైర్ అనమాట. రెండోది ఏంటి? దిగ్విజయం అంటే అన్ని దిక్కుల్లో విజయాలు సాధించడం, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. నెక్స్ట్ ధర్మ విజయం అంటే నీతి మరియు ధర్మంతో గెలుచుకోవడం. కానీ ఇది ఈ పాలసీ కాదనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న దానికి దీనికి సంబంధం, మిగతా ఆప్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ. మరి ఇక్కడ 12 మంది రాజులు అన్నాం కదండి. 12 మంది రాజులు దక్షిణ భారతదేశంలో ఎవరెవరు ఉన్నారంటే మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగింది ఏంటంటే కాంచీ ప్రాంతంలో ఎవరు రాజు అని అడిగారంటే విష్ణుగోపుడు. కాంచీలో అయితే మనకి విష్ణుగోపుడు అండి. వేంగిలు ఎవరంటే మనకి హస్తివర్మ. గుర్తుపెట్టుకోండి, వేంగి హస్తివర్మ. మిగతావన్నీ కూడా నార్మల్గా కోసల తీసుకుంటే మహేంద్రుడు, మహాకాంతర వ్యాఘ్రరాజు, కౌరల మనకి మంత్రరాజు, పిష్టిపురం, అలాగే కొట్టూరు, ఎర్రపండల, అవముక్త, పాలక్క, దేవరాష్ట్ర, కుస్తలపరి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మొత్తం 12 రాజ్యాలు అనమాట టోటల్గాను. చాలా ఇంపార్టెంట్ సముద్రగుప్తుడి గురించి. ఇక్కడ నేను మీకు బాక్స్ కూడా ఇచ్చాను. ఈ పీడిఎఫ్ నేను మీకు మన బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తానండి. మన యాప్కి సంబంధించిన లింక్ కానీ ఇలా అన్నీ కూడా మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. జస్ట్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అందులో మీకు చాలా కంటెంట్ ఇచ్చానండి, ఇది ఒకటే కాదు. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేవల్ దేవి మరియు కిజిర్ ఖాన్ ప్రేమ కథను వివరించి ఆషికి కావ్యాన్ని ఎవరు రాశారంట? దేవల్ దేవికి మరియు కిజిర్ ఖాన్కి ప్రేమ కథను వివరించి ఆషికి కావ్యాన్ని ఎవరు రాశారంట? అమీర్ ఖుస్రో, జియావుద్దీన్ బరౌని, మిన్హాజ్ సిరాజ్ అండ్ ఇబ్న్ బట్టుటా అండి. సో మరి ఎవరండి అంటే మనకి అమీర్ ఖుస్రో అండి. అమీర్ ఖుస్రో ఏంటంటే మనకి దాదాపు 8 మంది ఢిల్లీ సుల్తాన్స్ దగ్గర ఉన్నాడు అనమాట. మనకి దాదాపు తీసుకుంటే మనకి గియాజుద్దీన్ బాల్బన్ దగ్గర నుంచి గియాజుద్దీన్ తుగ్లక్ వరకు మనకు ఉన్నాడనమాట. మరి ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉన్నప్పుడు అనమాట మనకి ఎవరైతే కిజిర్ ఖాన్ అండి, కిజిర్ ఖాన్ ఎవరంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకు. అలాగే కమలాదేవి మనకి గుజరాత్ మీద అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేసినప్పుడు కర్ణదేవుని ఓడిస్తాడు. కర్ణదేవుని ఓడించి కమలాదేవిని వివాహం చేసుకుంటాడు.
మరి కమలాదేవి యొక్క కూతురు ఎవరండి అంటే ఓకేనండి దేవలదేవి అనమాట. సో వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ప్రయాణం మనకి ఆషికీగా రాయడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ఖిజిర్ ఖాన్ ఉంటాడో వీళ్ళ మదర్ యాక్సెప్ట్ చేయదనమాట. ఓకే, కానీ తర్వాత కాలంలో ఓకేనండి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటంటే కొడుకు బాధ చూడలేక కొడుకు అనమాట అమ్మాయిని ఇష్టం అని చెప్పేసి పెళ్లి చేస్తాడు. మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత కూడాను ఓకే ఈయన్ని బాగా బంధించేసి ఈయన్ని చంపేస్తారనమాట తర్వాత యాక్చువల్లీ. సో ఈ వృత్తాంతం మొత్తం అమీర్ ఖుస్రో రాయడం జరిగిందండి. సో ఇతన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు అమీర్ ఖుస్రోని. ఓకే, అసలు పేరు వచ్చేసి హసన్ అనమాట. హసన్ అసలు పేరు. అలాగే జయవుద్దీన్ బెరౌని వీళ్ళంతా కూడా ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో ఉంటారండి. ఇబ్న్ బట్టూటా ఎవరండి అంటే మనకి మొరాకా అనే దేశం నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చినటువంటి ఈయన ఒక టూరిస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇతన్ని ఢిల్లీలో గాజీగా అనౌన్స్ చేయడం జరిగిందండి. గాజీగా నియమించారు అనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్. చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూడండి. రైట్, క్రింది వాటిని జతపరచండి అన్నారు. ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ ఇచ్చాను. మ్యాచ్ ద ఫాలోయింగ్. అర్థశాస్త్రం మెగస్తనీసు, అర్థశాస్త్రం ఇండికా, అష్టాదేయి, రాజతరంగిణి, మెగస్తనీసు, కల్హనుడు, కౌటిల్యుడు, పాణిని ఇచ్చాడు. సో అర్థశాస్త్రం తీసుకుంటే మనకి ఎవరు రాస్తారండి? అర్థశాస్త్రం మనకి కౌటిల్యుడు, అంటే మనకి A3 అనమాట ఇక్కడ. ఓకే, A3. అలాగే ఇండికా తీసుకుంటే మనకి మెగస్తనీస్ అండి B1, అష్టాదేయి తీసుకుంటే C4 పాణిని, అలాగే రాజతరంగిణి తీసుకుంటే మనకి ఓకే కల్హనుడు అండి 3142 అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట మనకి. సో మనందరికీ తెలిసిన అర్థశాస్త్రం ఏంటంటే మనకి ఇట్స్ అ పొలిటికల్ హిస్టరీ అనమాట. మౌర్య సామ్రాజ్యంలో మనకి చాణక్యుడు లేదా కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అనే పేరుతో రచించారనమాట. ఈయన యాక్చువల్లీ ఏంటంటే నందవంశంలో ఉంటాడండి, నందవంశం కాలంలో ఉంటాడు. కానీ నందవంశ రాజులు నవనందులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవమానిస్తారనమాట ధననందుడి కాలంలో. ఆ ధననందుడి కాలంలో నవనందులు ఎవరైతే అవమానిస్తారో ఆ టైంలో అనమాట చంద్రగుప్త మౌర్యుడిని వెతుక్కుంటూ వెళ్ళి చంద్రగుప్త మౌర్యుడితో ఒక రకమైన అగ్రిమెంట్ చేసుకొని నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తారనమాట. మనకి ఈ విషయం మొత్తం కూడా విశాఖ దత్తుని యొక్క ముద్రా రాక్షసం చెప్తుందండి ఎలా గెలిచారు ఏంటనేది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇండికా గ్రంథం అండి. ఇండికా గ్రంథం మనకి మెగస్తనీస్ రాయడం జరిగింది. ఓకే, మెగస్తనీస్ ఎవరండి అంటే ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు రూలింగ్లోకి వచ్చిన తర్వాత గ్రీక్ రాజు అయినటువంటి సెల్యూకస్ నికేటర్ అటాక్ చేస్తాడు వచ్చి. సో సెల్యూకస్ నికేటర్ని ఓడిస్తాడండి. ఓడించిన తర్వాత ఆమె యొక్క కూతురు ఎవరైతే ఉంటారో హెలెన్ అనమాట పెళ్లి చేసుకుంటాడు చంద్రగుప్త మౌర్యుడు. ఆ టైంలో ఓకే ఈ సెల్యూకస్ నికేటర్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి మెగస్తనీస్ అనే అతన్ని భారతదేశంలో పెడతాడనమాట. సో అతను రచించిన పుస్తకం మనకి ఇండికా. చాలా ఇంపార్టెంట్. ఇండికా అనేది మనకి మౌర్య సామ్రాజ్యం తలకి అడ్మినిస్ట్రేషన్ కోసం చెప్తుంది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే అష్టాధ్యాయి అండి. ఇది వచ్చేసి మనకి పాణిని రచించడం జరిగిందండి. ఇది మనకు ఒక డిక్షనరీ లాంటిది అనమాట. అలాగే రాజతరంగిణి తీసుకుంటే కల్హనుడు. ఓకే, రాజతరంగిణి కల్హనుడు అండి మనకి కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర చెప్తుంది ఈ పుస్తకం అనేది. మనం సాధారణంగా కల్హనుడిని ఏం చెప్తామంటే మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా చెప్తాం. ఎందుకంటే చరిత్ర అనేది మనకి రాయడం అంటే క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో రావడానికి గల కారణం ప్రధానమైన పుస్తకంగా మనం చెప్తామండి రాజతరంగిణి పుస్తకాన్ని. మరి అందుకనే కల్హనుడు అనమాట ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా చెప్తారు. అలాగే కాశ్మీర్ రాజుల చరిత్ర మనకి జైనుల్ అబిదిన్ అని చెప్పేసి ఒక రాజు ఉంటాడండి. ఈ జైనుల్ అబిదిన్ ఏం చేస్తాడంటే మనకి భారతదేశంలో అంటే కాశ్మీర్ రాజ్యంలో అనమాట ఏది జిజియా ట్యాక్స్ అనేది లేకుండా చేస్తారనమాట. జిజియా ట్యాక్స్ ఏంటి మనకి నాన్ ముస్లిం ట్యాక్స్ అండి విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది మహమ్మద్ బిన్ కాసిమ్ ఇన్ 712 AD. మనకి సింధు నాగరికత అంటే సింధు ప్రాంతం మీద అటాక్ చేసినప్పుడు మహమ్మద్ బిన్ కాసిమ్ అనమాట ఇది రిమూవ్ చేసేస్తాడు. ఇది ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇండియాలోని. మరి అలా చాలామంది ఢిల్లీ సుల్తాన్స్ మొఘల్స్ కాలంలో ఉంది. కానీ అక్బర్ ఏం చేస్తారంటే దీన్ని తీసేస్తాడు. 1564లో తీసేస్తాడనమాట. భారతదేశంలో జిజియా పన్నును రద్దు చేసిన ఎవరంటే అక్బర్ అండి. మళ్ళీ ఔరంగజేబ్ 1679లో పెడతాడు మళ్ళీ. కానీ అక్బర్ కంటే ముందు జిజియా ట్యాక్స్ అని కాశ్మీర్ ప్రాంతంలో తీసింది ఎవరంటే జైనుల్ అబిదిన్. ఈ జైనుల్ అబిదిన్ అలా తీసేస్తాడు కాబట్టి అతన్ని కాశ్మీర్ అక్బర్గా చెప్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా మనకు క్వశ్చన్ అడిగాడు ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఇక్కడ నేను మీకు మొత్తం ఇది ఇచ్చాను. లైక్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాజతరంగిణి అంటే చూడండి ఇక్కడ మనకి రివర్ ఆఫ్ కింగ్స్ అండి, రాజుల యొక్క నది అని అర్థం అనమాట. కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను ఓకేనండి కాలానుగుణంగా వివరించినటువంటి మొట్టమొదటి పుస్తకం అనమాట ఇది. నెక్స్ట్ చూడండి అరేంజ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అన్నారు. ఇక్కడ మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం ఏంటి అంటే మనకి ఏ స్టేట్మెంటు సంబంధించింది ముందు వచ్చింది అంటే ముందు ఏది వచ్చింది తర్వాత ఏది వచ్చింది అన్నది మనకి కాన్సెప్ట్ అనమాట. చూడండి గాంధీ ఇర్విన్ ఒప్పందం అన్నారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1931 March 5th జరిగిందనమాట యాక్చువల్లీ. ఓకేనండి. మరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అన్నారు. ఇక్కడ మనకి ఇది కూడా ఏంటంటే 1930 నుంచి 1931 మధ్యలో జరిగిందనమాట. మరి కరాచీ కాంగ్రెస్ సమావేశం తీసుకుంటే ఓకే భగత్ సింగ్ ఉరితేత్ అన్నారు. ఇక్కడ మనకి 1931 March 23 జరిగిందండి. సో 1931 March 26 మనకి కరాచీ కాంగ్రెస్ సమావేశం జరిగిందనమాట. భగత్ సింగ్ మరణం తర్వాత భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ మరణం తర్వాత కరాచీలో
ఓకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ మీటింగ్లో వీళ్ళు గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని అనమాట యాక్సెప్ట్ చేస్తారనమాట. గాంధీ ఇర్విన్ ఒప్పందం కాన్సెప్ట్ ఏంటి మనకి, ఏదైతే మనకి సాల్ట్ సత్యాగ్రహ జరిగింది 1930 మార్చి నుంచి 1931 వరకును, మరి ఈ సాల్ట్ సత్యాగ్రహ లేదా దండి సత్యాగ్రహ జరిగిన టైంలోనే కరెక్ట్గా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభం ఎక్కడ మనకి బ్రిటన్లో లండన్లో స్టార్ట్ అయ్యనమాట. అయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాకపోవడం వలన ఓకే అది పెద్దగా చర్చలు అనేది సఫలం కాలేదనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే, ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ పాల్గొనే విధంగా మీరు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైస్రాయ్కి అనమాట చెప్తాడు. వైస్రాయ్ ఎవరంటే ఇర్విన్ అనమాట. ఈ ఇర్విన్ ఏం చేస్తారంటే గాంధీ గారితో అనమాట ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడంటే అదే మనకి గాంధీ ఇర్విన్ ఒప్పందం అనమాట. సో మరి గాంధీ ఇర్విన్ ఒప్పందం మనకి 1931 మార్చ్ 5. సో టెక్నికల్గా చూసుకుంటే ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది అనమాట స్టేట్మెంట్. మరి కరాచీ సమావేశం ఏంటి, భగత్ సింగ్ ఉరితీర్ తర్వాత జరిగింది కాబట్టి 4, అలాగే వచ్చేసి మనకి 3. సో 2143 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట మనకి. ఓకే 2143 అనేది ఆన్సర్ మనకి. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇది మరీ టైట్గా ఉన్న డేట్స్, యాక్చువల్లీ మరీ దగ్గరలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే రౌండ్ టేబుల్ మీటింగు, తర్వాత గాంధీ ఇర్విన్ అగ్రిమెంటు, తర్వాత వచ్చేసి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ యొక్క ఊరి, తర్వాత వచ్చేసి కాంగ్రెస్ మీటింగ్, ఇలా మీరు చూసుకోవాలి. సో ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయనుకోండి ఇండియన్ హిస్టరీలోని, మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. లైక్ మనం ఇప్పుడు మోడర్న్ హిస్టరీ చదవాలనుకోండి, మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఒక బుక్ మెయింటైన్ చేసి, మోడర్న్ హిస్టరీ మనకు జనరల్గా ఏంటంటే 1773 నుంచి 1947 దాకా ఉంటుంది మనకి. సో ఇక్కడ వరకు ఏవైతే ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయో అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. 73లో రెగ్యులేషన్ చట్టం, 74లో మనకి సుప్రీంకోర్టు స్టార్ట్ అయింది కలకత్తాలోని. అలా మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవన్నీ కూడా రాసుకోండి ఒక దగ్గర. రాసుకుంటే ఏమవుతుంది, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి కూడా మీరు చదువుకోవచ్చు మోడర్న్ హిస్టరీగా, యూరోపియన్స్ ఎంట్రీ కూడా చదువుకోవచ్చు, అంతకుముందు కూడా రాసుకోండి. బట్ స్పెషల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటైంది, కరాచీ మీటింగ్, అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకున్నారనుకోండి, మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేసి మీ ఫ్రెండ్స్ని మీరు అడగడం కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ అడిగితే మీరు చెప్పడం కానీ, అలా డిస్కస్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి. కాబట్టి ఆ డేట్స్ ఇంపార్టెంట్ అవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్రొనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు సింపుల్గా ఆన్సర్ చేస్తారనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పూనా ఒప్పందంకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అన్నారు మనకు. పూణే ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది, ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1932 అండి, సెప్టెంబర్ 24 జరిగింది అనమాట. మరి చూద్దాం ఒకసారి. ఈ ఒప్పందం మహాత్మా గాంధీ మరి అప్పటి వైస్రాయ్ లార్డ్ వెల్లింగ్టన్ మధ్య కుదిరిందంట. అలాగే అణగారిన వర్గాలకు బ్రిటిష్ వారు ప్రకటించిన ప్రత్యేక నియోజకవర్గాల విధానాన్ని రద్దు చేసి ఉమ్మడి నియోజకవర్గాలను ఏర్పాటు చేసిందంట. ఓకే, ఈ ఒప్పందం పూణే ప్యాక్ట్. మెక్డొనాల్డ్ ప్రకటించిన కమిల్లావాడితో పోలిస్తే ప్రొవిన్షియల్ శాసనసభలు అణగారిన వర్గాలకు కేటాయించిన రిజర్వ్ సీట్ల సంఖ్య ఈ ఒప్పందం తగ్గించిందంట. ఓకేనండి. సో మరి ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, మహాత్మా గాంధీకి వెల్లింగ్టన్కి మధ్య కాదండి, యాక్చువల్లీ ఇది మహాత్మా గాంధీకి మరి అంబేద్కర్ గారికి జరిగిందనమాట. మరి రెండో ఓకేనా ఒక స్టేట్మెంట్ మరి మనకు వచ్చేసి అది ఒక్కటే కరెక్ట్ అండి. ఎందుకంటే మెక్డొనాల్డ్ ప్రకటించినటువంటి కమిల్లావాడితో కంపేర్ చేస్తే పెరిగాయి. ఓకే, అసలు వాస్తవానికి ఏంటి, మనకి రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించినటువంటి కమిల్లావాడి కాన్సెప్ట్ ఏంటండి అంటే, భారతదేశంలో ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటారో, అంటే దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఓకే ఎక్కడైనా సరే దళితులు కనుక ఇక్కడ మనకు నియోజకవర్గాల్లో కనుక రాజకీయ పరంగా నిలబడితే అక్కడ కేవలం దళితులు మాత్రం ఓటే వేసే విధంగా అనమాట కొన్ని రూల్స్ పెట్టింది. దీన్నే కమిల్లావాడ్ అన్నారు వాళ్ళు యాక్చువల్లీ. సో గాంధీ ఏంటంటే దీన్ని వ్యతిరేకించారు అనమాట. ఎప్పుడు రెండో రౌండ్ టేబుల్ సమావేశం అవుతున్నప్పుడు ప్రపోజల్ పెడితే వ్యతిరేకించారు దీన్ని. తర్వాత 1932లోనే మళ్ళీ ఓకే దీన్ని మేము తీసుకొస్తానని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత గాంధీ ఏంటంటే ఎర్రవాడ జైల్లో ఉంటాడండి. ఎందుకంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించిన తర్వాత గాంధీ ఏం చేస్తారంటే ఓకే అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసేస్తారనమాట. ఎందుకంటే సాల్ట్ సత్యాగ్రహ రీస్టార్ట్ చేస్తారు. ఏదైతే గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ ప్రకారం మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ స్టేట్మెంట్లోని, గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం ఆయన సాల్ట్ సత్యాగ్రహం టెంపరీగా ఆపి రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కరెక్ట్గా రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం, రామ్సే మెక్డొనాల్డ్ గవర్నమెంట్ మేము కమిల్లావాడ్ తీసుకొస్తామని చెప్పింది అనమాట. దీనికి ఆయన యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఏదైతే ఆపేసినటువంటి సాల్ట్ సత్యాగ్రహాన్ని రీస్టార్ట్ చేస్తాడు. ఈసారి అతను అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే మనకి తీసుకెళ్ళి ఎర్రవాడ జైల్లో పెట్టేస్తారనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఇర్విన్ని తీసేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. తీసేసి వెల్లింగ్టన్ అనేటటువంటి వైస్రాయ్ని తీసుకొస్తుంది. మరి వెల్లింగ్టన్ ఎవరండి అంటే ఈయన కాలంలోనే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిందనమాట. ఈయన మళ్ళీ అరెస్ట్ చేసేస్తారు ఎర్రవాడ జైల్లోని. ఎప్పుడైతే కమిల్లావాడ్ అనేది వస్తుందని చెప్పేసి గాంధీకి తెలిసిందో వెంటనే ఆయన నిరాహార దీక్ష చేస్తారనమాట. ఈ నిరాహార దీక్ష ఎప్పుడైతే చేస్తారో వెంటనే మదన్ మోహన్ మాల్వీ ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారంటే మీడియేటింగ్ చేశారనమాట గాంధీ గారికి అలాగే అంబేద్కర్ గారికి అనమాట. ఒక అగ్రిమెంట్ కుదురుస్తారనమాట. ఆ అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటే కమిల్లావాడ్ అనేది క్యాన్సిల్ అయిపోయి
71 సీట్లు మాత్రమే ఇస్తాననేటువంటి బ్రిటిష్ కాన్సెప్ట్ నుంచి కూడాను దాదాపు 140 సీట్స్ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ చూడండి. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. దాదాపు మనకి 140 సీట్స్కి పైగా పెరుగుతాయి అనమాట. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు అడిగాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకటి 1931 మార్చి 5 ఏదైతే ఉందో మనకి ఇది గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అనమాట. 1931. 1932 సెప్టెంబర్ 24 వచ్చేసి మనకి పూణే అగ్రిమెంట్ అనమాట. ఓకేనండి, ఇది పూణే ప్యాక్ట్ అనమాట. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, మేమైతే 140 స్థానాలు ఇస్తామని చెప్పేసి గాంధీ చెప్పడంతో తమిళనాడు అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనండి. సో అంబేద్కర్ గారికి గాంధీ గారికి కుదిరింది మనకి పూణే ప్యాక్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలే సరైనవి ఏంటంటే, ఈ యాత్రతో పాటు భారతదేశంలో శాసన ఉల్లంఘన ఉద్యమం కూడా లాంఛనంగా స్టార్ట్ అయింది. కేరళలో మలబార్ ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహ యాత్రకు కె కేలప్పన్ నాయకత్వం వహించారు. సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీతో పాటు ఓకే దండికి బయలుదేరిన మొదటి 78 అనుచరుల సరోజినీతో పాటు పలువురు మహిళలు ఉన్నారంట. వాస్తవానికి తీసుకుంటే ఈ 3 స్టేట్మెంట్లో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే 78 మందిలో ఓకేనండి మనకి ఎర్నేని సుబ్రహ్మణ్యం గారితో పాటు సరోజిని నాయుడు గారు ఉంటారనమాట. ఎక్కువ మంది మహిళలు లేరండి, ఒకలే ఉన్నారనమాట. సో ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు స్టార్ట్ అయింది? దండి మార్చ్ అనేది 1930 మార్చ్ 12 స్టార్ట్ అయింది అనమాట. ఓకేనండి. సో 78 మందితో మనకి స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే మనకి సబర్మతి నుంచి దండి అనే ప్రాంతానికి, అంటే సబర్మతి నుంచి దండికి వెళ్ళారనమాట. ఎలా వెళ్ళారంటే ఒక పొలిటికల్ అంటే ఒక రెవల్యూషనరీ వాక్ అంటారు దాన్ని యాక్చువల్లీ. ఎందుకంటే మనకి సత్యాగ్రహం అనేది ఏది చేసినా సరే రెవల్యూషనరీ వాక్ అనుకుంటే దాన్ని ఏమంటారంటే మనకి మార్చ్గా చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ. సో అందుకని దీన్ని దండి మార్చ్ అన్నారండి. ఈ దండి మార్చ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1930 మార్చ్ 12 ఏప్రిల్ 6కి రీచ్ అయ్యారనమాట. భారతదేశంలో కేరళలో తీసుకుంటే అంటే చాలా ప్రాంతాల్లో జరిగిందండి మనకి దండి సత్యాగ్రహం అనేది. మరి కేరళలో మలబార్ తీరంలో తీసుకుంటే మనకి కేలప్పన్ గారు చేశారనమాట. ఇతను అందుకనే కేరళ గాంధీ అని పిలుస్తారు. మరి అలాగే భారతదేశంలో ఫ్రంటోరియన్ ఏరియాస్ ఉన్నాయండి. ఫ్రంటోరియన్ ఏరియాస్ అంటే మనకి సరిహద్దు ప్రాంతాలు, ఫ్రంటోరియన్ ఏరియాస్ అంటారనమాట. ఆ సరిహద్దు ప్రాంతాల్లో మనకు చేసింది ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనమాట. అందుకని అయితే ఏమంటారంటే సరిహద్దు గాంధీ అంటారు, లేదా ఫ్రంటోరియన్ గాంధీ అంటారనమాట. ఈయన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి అండి. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయనకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు 1987 అనుకుంటా మోస్ట్లీ. ఈయన్ని ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న అని చెప్తారనమాట. మొట్టమొదటి విదేశీయుడు. అలాగే రెండో విదేశీయుడు ఎవరంటే మనకి నెల్సన్ మండేలా గారు అనమాట. మరి ఎవరైతే మనకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్నారో ఈయన కూడా రెడ్ షర్ట్స్ అనే దళాన్ని మనకి ప్రారంభించారండి. అంటే ఎలా అంటే మనకి ఖుదాయ్ ఖిద్మత్ గారు అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఇతను. వీళ్ళంతా ఏంటంటే రెడ్ షర్ట్స్ వేసుకుంటారనమాట. ఖుదాయ్ ఖిద్మత్ గారు అనేటటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారనమాట. మనకి భారతదేశంలో ఈయన మొత్తం సాల్ట్ సత్యాగ్రహం అనమాట మనకి సరిహద్దు ప్రాంతాల్లో చేయడం వల్ల ఈయనకి మంచి పేరు వచ్చిందండి. ఇలా భారతదేశంలో చాలామంది చేశారు. మనకి దండకారణ్యంలో తీసుకుంటే మనకి చక్రవర్తి రాజగోపాల్ గారు చేశారండి. అలాగే తీసుకుంటే మనకి భారతదేశం మొత్తమే సాల్ట్ సత్యాగ్రహం బాగానే సక్సెస్ అయిందండి. సో అల్టిమేట్గా మనం తీసుకుంటే 1931 మార్చి 5న ఏదైతే ఓకే మనకి గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ ద్వారా అనమాట ఈ ఉద్యమం అయితే ఆగిపోయిందండి. ఓకే, సో ఇవి మనకి క్వశ్చన్స్. మనం నేషనల్ మూవ్మెంట్లో కానీ, లేదంటే గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, లేదంటే ఆక్యుపేషన్ ఆఫ్ ద కంట్రీ అంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు కానీ, మరాఠా యుద్ధాలు కానీ, మైసూర్ యుద్ధాలు కానీ, అలాగే ఆంగ్లో సిక్ యుద్ధాలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు ఇండియన్ హిస్టరీ చదవాలని అనుకుంటే ఈ బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ మిడివల్ హిస్టరీ అండి. మిడివల్ నుంచి మోడర్న్కి వెళ్ళి తర్వాత ఏన్షియంట్ చదువుకుంటే మీకు బెటర్. ఎందుకంటే ఏన్షియంట్ హిస్టరీ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది వాస్తవానికి తీసుకుంటే. ఎందుకంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకి సింధు నాగరికత, వేద నాగరికత, మౌర్య సామ్రాజ్యం వీటితో పాటు కొంచెం టఫ్ టెర్మినాలజీ ఉంటుందన్నమాట అందులోని. లేదు ఇంకా మిడివల్ కూడా టఫ్గా ఉందనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ అనమాట. ఎందుకంటే మనకు తెలిసిన పేర్లు ఉంటాయి. గాంధీ గారు అవ్వచ్చు, మనకి తిలక్ గారు అవ్వచ్చు, లేదంటే మనకి లాలా లజపత్ రాయ్ గారి గురించి కానీ, లేదంటే విపిన్ చంద్రపాల్ గారి గురించి కానీ, భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ వీళ్ళ గురించి కానీ. ఓకేనండి, వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం నేషనల్ మూవ్మెంట్ అనేది బాగా చదువుకోండి. మోడర్న్ హిస్టరీ బాగా చదివిన తర్వాత హిస్టరీ మిగతా పార్ట్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ది వీడియో ఫర్ టుడే. ఎవరైనా సరే మీకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కోర్సెస్ కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ కోర్సు జాగ్రఫీ కూడా రీసెంట్గా మనకి అప్డేట్ చేసామండి. మనకి గిరిధర్ సార్ అనమాట మనకి బైలింగ్వల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు కనుక ఫుల్ ఫెజ్డ్గా ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మీకు జస్ట్ 999కి 6 months వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కంటెంట్ మొత్తం ఉంటుంది అందులోని.
1 ఇయర్కి అయితే మీకు 1500 పడుతుంది, 1499 పడుతుంది అనమాట. మీరు అక్కడ బై నౌ దగ్గర కొడితే మీకు ఆప్షన్స్ చూపిస్తాయి. డెఫినెట్గా ద బెస్ట్ కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.